క్రైస్తలాడండి ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం। ఈ దినమంతయు మిమ్మల్ని ప్రభువు సంతోషంతో ఆనందంతో నింపును గాక। ఎన్ని సమస్యలున్నా కూడా వాటిని లెక్క చేయక ప్రభు ముఖ దర్శనం చేయదు గాక। మరి పాస్టర్ అశోక్ పాల్ ఖ్యాతం అనే యూట్యూబ్ ఛానల్లో ప్రతి అరుణోదయం దేవాని ముఖ దర్శనం మీరు చూడాలి అంటే దయచేసి మరి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి। మీరు పాస్టర్ అశోక్ పాల్ ఖ్యాతం అన్నప్పుడు ఖచ్చితంగా మన ఛానల్ మీరు చూడవచ్చు। ప్రతి అరుణోదయం కూడా అంటే ప్రతి ఉదయం మనకు సూర్యుని ఇచ్చే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం। మనం సూర్యుడిని ఆరాధించట్లేదు, చంద్రుని ఆరాధించట్లేదు, ఆకాశాన్ని ఆరాధించట్లేదు, కానీ వాటిని సృష్టించినటువంటి గొప్ప దేవుని మనము ఆరాధన చేస్తున్నాం। ఈ రోజున అద్భుతమైన వాగ్దానం మనం చూద్దాము। ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, ఆమేన్। మరి చెరసాలలో ఉంటూ అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి అద్భుతమైన మాటల్లో ఏమున్నదండి? ఆనందించాలి, ఎల్లప్పుడూ ఆనందించాలి, మరొకసారి చెప్తాను ఆనందించాలని పౌలు గారు చెప్తున్నాడు। మరి మనకైతే ఎలాంటి చెరసాలు లేదు, బంధకాలు లేవు, సంఖ్యలు లేవు, కానీ మనకు సంతోషం లేదు। సరే, మనకు కనబడని సంఖ్యలు ఉండొచ్చు, కనబడని బంధకాలు ఉండొచ్చు, కనబడని శ్రమలు ఉండవచ్చు, కానీ నువ్వు ఆనందించడం ద్వారా మరి నీ కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉంటుంది। నువ్వు ఆనందించడం ద్వారా నీ ప్రక్కన ఉన్నవారు, నువ్వు డ్యూటీ చేస్తున్న చోట, నువ్వు పని చేస్తున్న చోట సంతోషం ఉంటుంది। దేవుని పిల్లలు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించాలి। ఈ రోజు దేవుడు ఇచ్చిన దినాన్ని బట్టి ఆనందించాలి, రేపు దేవుడు ఏదో అద్భుతం చేయబోతున్నాడు అన్నట్టుగా మనము ఆనందించాలి। ఈ రీతిగా ఉన్నట్లయితే మరి చూడండి, ఈ జీవితం చాలా చిన్నది, చాలా చిన్న జీవితంలో మరి ఎక్కువగా మనము బాధకి, ఎక్కువగా శారోకి, దుఃఖానికి మనము అవకాశం ఇస్తాము, కానీ మరి మన దేహము ఆనందింప చేయడానికి మనం అవకాశం ఇవ్వం। ఆనందించినప్పుడు శరీరంలో మరి ఎముకలు, నరాలు, కండరాలు అన్ని కూడా ఆరోగ్యంతో నింపబడతాయి। ఆరోగ్యం కావాలని ఉన్నదా? ప్రభువునందు ఆనందించండి। మరి సెల్ ఫోన్ చూస్తూ 24 hours ఆనందిస్తే ఆరోగ్యం రాదు, ఇంకా క్షీణించిపోతాం। సీరియల్ చూసినా, సినిమాలు చూసినా ఆనందం రాదు, మరి పక్క వాళ్ళతో ముచ్చట్లు పెట్టిన ఆనందం రాదండి। వాక్యం ధ్యానించినప్పుడు వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయనతో సహవాసం మనల్ని బ్రతికిస్తూ ఉంటుంది। ఈ రీతిగా ప్రతిరోజు కూడా మీరు దినదినం ఎదుగుదురు గాక, ప్రభు కృప మీకు అందరికీ తోడని నడిపించును గాక, మీరు ఎల్లప్పుడూ ఆనందించుదురు గాక, ఆమేన్। ప్రార్థన చేసుకుందాం। మహోన్నతుడ సర్వశక్తి గల ప్రభువా, ఉదయకాల సమయంలో మరి ఎంతమంది బిడ్డలైతే ఫిలిప్పీలకు రాసిన పత్రిక మరి అపొస్తలుడైన పౌలు గారు మరి 4వ అధ్యాయం 4వ వచనంలో మరి ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నాడు, బంధకాల్లో ఉన్న, చెరసాల్లో ఉన్న అయా సువార్త కోసమే తాను ఎంతో ఇదిగో బాధలు పడుచున్నా కూడా మరలా చెప్పుదును ఆనందించుడి, ప్రభునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి, నిరంతరము ఆనందించుడని, ఏ పరిస్థితులను, ఏ సమస్యలను ఆనందించుడని చెప్తున్నాడు ప్రభువా। తన దేవుని పిల్లలందరికీ అలాంటి ఆనందము, సంతోషము కలుగును గాక। నష్టపోయిన సమయంలో, కష్టమైన సమయంలో కూడా ప్రభు చూసుకుంటాడు, ప్రభు ఉన్నారు అనే ఆనందం బిడ్డలందరికీ కలుగును గాక। తను నీకు స్తోత్రం। ఈ దినము వారు వెలుచున్న డ్యూటీలో, వారు వెలుచున్న పనిలో, వారు చేస్తున్న ప్రయత్నంలో, వారు చేస్తున్నటువంటి ఆ యొక్క తన ఆలోచనలో అయా తను ఒకవేళ వారు హాస్పిటల్కి వెళ్తూ ఉంటే కూడా ఆ రిపోర్ట్స్ అని నార్మల్ వచ్చి అయా తను ఒకవేళ వారు ఏదైనా వివాహ సంబంధాలు లేకపోతే గృహాలు కట్టుకోవడం అలాంటి పరిస్థితులకు వెళ్ళినప్పుడు అక్కడ తను ఇదిగో నెగిటివ్ సిచ్యువేషన్స్ వారికి వ్యతిరేకతలు ఉన్నా కూడా అదంతా తారుమారైపోయి బిడ్డలు ఆనందించేవారు కాబట్టి, ప్రభువునందు ఉన్నవారు కాబట్టి వారికి ఆనందమే, సంతోషమే, సక్సెస్ వారికి వచ్చును గాక, కృప తోడని నడిపించును గాక। మహిమ తెచ్చుకోమని, ఉదయకాలపు దీవెనలతో తృప్తిపరచమని, మేళ్లతో నింపిన బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్।